చంద్రబాబు నాయుడు గారి మహత్తరమైన ఒక పాత వీడియో ఒకటి మనకు దొరికిందండి. ముందుగా ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా మీరందరూ చూడాలి. కొంతమంది మీలో ఆల్రెడీ ఈ వీడియోని చూస్తుంటారు, అయినా కూడా నా కోసం ఈ వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. దాని తర్వాత ఈ వీడియోని ఇంతకాలం తర్వాత మళ్ళీ నేను ఎందుకు ప్లే చేస్తున్నాను అన్నటువంటి సంగతి మీకు చెప్తా. ముందు వీడియో చూడండి. డోర్ డెలివరీ వాహనాలు, ఈ వాహనాల్లో బియ్యం తీసుకుపోవడం, రోడ్డు మీద ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా బియ్యం తీసుకొని నేరుగా కాకినాడ పోర్టుకు వస్తుంది. అబ్బో, ఎంత కరుడు కట్టిపోయారంటే ఈ దుర్మార్గులు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మాఫియా తయారైపోయారు. రాజకీయ నాయకులు కొనే పరిస్థితికి వచ్చారు, ఆఫీసర్లు కొనే పరిస్థితికి వచ్చారు, మాఫియాలుగా తయారైపోయారు. నేను ఒకటే చెప్తున్నా, నాకు అన్ని తెలుసుకొని చెప్పడంలో ఇక్కడ వాళ్ళ కొవ్వు ఎంత ఉందంటే నా దగ్గర కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు. కాబట్టి వార్నింగ్ ఇస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరి గురించి మాట్లాడుతున్నారో మీకు ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది. డోర్ డెలివరీ వెహికల్స్ అని చెప్పేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఎండియూస్ అని చెప్పేసి మనందరికీ తెలుసు ఆ పేరు. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అని చెప్పేసి చిన్న చిన్న ముద్దు ట్రక్కులు ఉంటాయి కదా, మీకు గుర్తున్నాయా? మీ ఇంటికి డోర్ దగ్గరికి తీసుకొచ్చి మీకు కావాల్సినటువంటి సరుకులు ఏవైతే వస్తాయో రేషన్ దుకాణం నుంచి, ఆ సరుకుల్ని మీ ఇంట్లో డెలివరీ చేసి వెళ్ళేవారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ డోర్ డెలివరీ వెహికల్స్ గురించి మాట్లాడుతూ రోడ్డు మీద ఇచ్చినట్టే ఇచ్చి కాకినాడ పోర్టుకు తరలించారు మొత్తం బియ్యాన్ని అని చెప్పి చేపట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాకపోతే ఈరోజు డోర్ డెలివరీ వెహికల్స్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఒక వీడియో అన్నది బాగా వైరల్ అయిందండి సోషల్ మీడియాలో. ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. ఈ వీడియో చూడండి ఒకసారి, చూడడం అవసరం, కొంచెం జాగ్రత్తగా చూడాలి. రేషన్ బియ్యం తీసుకొస్తున్నారు పేదవాళ్ళు, రేషన్ బియ్యం తీసుకొస్తున్నారు. వాళ్ళ పరిస్థితి చూడండి ఒకసారి. ఇందులో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. రేషన్ దుకాణం నుంచి ఇంటికి వెళ్తుంటే వాళ్ళ కష్టం చెప్పుకోవడానికి ఒక వీడియో అనేది షూట్ చేశారు. వాళ్ళ కష్టం చెప్పుకోవడానికి. ఈ కష్టం గత 18 నెలల నుంచి చూస్తూనే ఉన్నారు, కానీ ఒకసారి చెప్దాం, సమాజం ఏమైనా నిద్రలేస్తుందేమో అని షూట్ చేసిండు. ఎవడు చేసిండు ఆ మంచి వ్యక్తి ఎవరో తెలియదు. ఇందులో మహిళలు ఉన్నారు, వెనకాల చూడండి, ఆడవాళ్ళు కనిపిస్తున్నారా మీకు? కనిపిస్తారు. ఇప్పుడు కొంచెం క్లోజ్ నుంచి తీస్తాడు, కనిపిస్తారు. నేను కొంచెం ముందుకంట, అగో ఇక్కడ చూడండి, వెనకాల ఆడవాళ్ళు. ఆగు. అయితే ఈ ఏదైతే ఎండియూస్ ఏవైతే ఉన్నాయో, సో కాల్డ్ డోర్ డెలివరీ వెహికల్స్, ఆ వెహికల్స్ మీద ఒక ముద్ర వేసిన చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీద ఇచ్చినట్టే ఇచ్చి కాకినాడ పోర్టుకు తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు అని చెప్పేసి. నేను ఒకటే విషయం చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. ఈరోజు ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే దుకాణాలు ముందు మీరు ఇచ్చేవారో, ఎక్కడి నుంచి అయితే ఈ బియ్యం రేషన్ బియ్యాన్ని వచ్చి ప్రజలు తీసుకెళ్లేవారో దుకాణాల నుంచి, ఆ దుకాణాలలో ఎప్పుడు కూడా ఇచ్చినట్టే ఇచ్చి కాకినాడ పోర్టుకు తరలించలేదా దుకాణ ఓనర్లు? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. సరే, ఓకే, మీరు అన్నది నిజం అనుకుంటే, మరి మీరు వచ్చాక 2025లో ఈ ఎండియూస్లని మీరు అంటే డోర్ డెలివరీ వెహికల్ని పక్కన పెట్టారు కదా. పెట్టిన తర్వాత పెట్టి జమానా అయిపోయింది. దాని తర్వాత కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అక్కడ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సీజ్ ద షిప్ అన్నాడు. మరి ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకవేళ మీరు చెప్పినట్లు ఈ ఎండియూస్ ఒకవేళ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు అంటే, మరి కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ పట్టుకున్నటువంటి బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకసారి సమాధానం ఇవ్వాలి. ఒక విషయం చెప్పాలండి, ఏంటంటే అసలు ఈ ఎండియూస్ ఎలా పుట్టినాయి? దీని వెనకాల ఆలోచన ఏంటంటే కరప్షన్ని ఖతం చేయాలి. ఈ ఆలోచన వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి. కరప్షన్ లేకుండా చేయాలి. మీరు దుకాణానికి వెళ్ళి తీసుకుంటే దుకాణంలో కరప్షన్ జరుగుతున్నది. చాలామంది ప్రజలు వెళ్ళి తీసుకోవట్లేదు. ఆ దుకాణదారుడు ఆ బియ్యాన్ని అమ్మేసుకుంటున్నాడు. ఆ కరప్షన్ని ఆపాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికే తీసుకొచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమం డోర్ డెలివరీ వెహికల్స్ పెట్టడం జరిగింది. ఇది ఒకటి, కరప్షన్ని ఖతం చేస్తుడు. రెండవది వచ్చేసి యాక్సెసిబిలిటీ పెంచడం. అంటే ఒక ముసలి అవ్వ లేదా ముసలి తాత వచ్చి ఇలాగా దుకాణాలకు వెళ్ళి, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూడండి, ఈ పరిస్థితి రాకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికే నేను పంపిస్తాను అని చెప్పేసి
ఒక మంచి కార్యక్రమం అనేది చేయడం జరిగింది. దీనికంటే దారుణం చూడండి, ఈ వీడియో చూస్తే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన పాత మాటలు వింటే ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి. 9,260 అనుకుంటా, 9,260 MDUస్ని అంటే ఈ డోర్ డెలివరీ వ్యాన్లని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. ఈ 9,260 డోర్ డెలివరీ వ్యాన్లలో ఒక్కొక్క వ్యాన్కి ఇద్దరిని, అంటే దాదాపుగా అన్ఎంప్లాయిడ్ యూత్స్ ఎవరైతే ఉన్నారో, ఉద్యోగం లేనటువంటి వారు, నిరుద్యోగులు, వాళ్ళకు కూడా ఒక ఆధారం అనేది దొరికింది ఈ MDUస్ వలన. కానీ ఈ MDUస్ని ఈరోజు తొలగించి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆధారాన్ని కూడా ఈరోజు లేకుండా చేసినాడు. ఇంతకంటే వేరే ఘోరం మరొకటి ఉంటుందా? దయచేసి సమాధానం చెప్పాలి. నేను నాదెళ్ల మనోహర్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాలి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మీరు ఆ రోజు షిప్లో ఏదైతే పట్టుకున్నారో, సీజ్ ద షిప్ అన్నారో, మరి ఆ షిప్లో ఉన్నటువంటి ఆ బియ్యం ఎక్కడిది? ఒకవేళ నిజంగానే MDUస్ వల్ల ఈ అవినీతి జరిగి ఉంటే MDUస్ తొలగించిన తర్వాత పట్టుకున్నారు కదా, మీరు తొలగించి చాలా రోజుల తర్వాత పట్టుకున్నారు కదా, మరి దానికి సమాధానం ఎవరు చెప్పాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి స్కీమ్ అని చెప్పేసి ఒక భయం. ఏంటా భయం? ఎందుకు ఆ భయం అని చెప్పి మీరు ప్రశ్నించవచ్చు. ఏంటా భయం? నేను చెప్తాను మీకు. ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఒక స్కీమ్ వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆ స్కీమ్ రోజు రోజుకి పెరిగి అది ఎంత పెద్దగా అయిందంటే ఆరోగ్యశ్రీని టచ్ చేస్తే ప్రభుత్వం కూలిపోద్ది. అంత పెద్ద స్కీమ్ అన్నది ఆరోగ్యశ్రీ అయింది. అలాగనే ఈ MDUస్, ఈ డోర్ డెలివరీ వెహికల్స్ కూడా అంత పెద్ద మొత్తంలో పెద్ద స్కీమ్ లాగా మారిపోయి ప్రజలు అలవాటు పడిపోతారన్న భయంతో, ఒకవేళ ఈ డోర్ డెలివరీ వెహికల్స్ ఉంటే ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు అనేది వస్తుంది అని చెప్పేసి భయంతో డోర్ డెలివరీ వెహికల్స్ని రాగానే తీసేశారు. ఇంకో ఉదాహరణ చెప్పనా? ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ మొదలైన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఆ మంచి పేరు ఎవరికి పోతుంది? రాజశేఖర రెడ్డి గారికి. అమ్మఒడి, ఏ ప్రభుత్వాలు వచ్చినా రాబోయే 100-1000 సంవత్సరాల వరకు కూడా అమ్మఒడి ఏ పేరు మీద మీరు ఇచ్చినా కూడా ఆ క్రెడిట్ ఎవరికి పోద్ది? జగన్మోహన్ రెడ్డి గారికి పోద్ది. అలాగే ఈ MDUస్ ఏవైతే ఉన్నాయో, డోర్ డెలివరీ వెహికల్స్, వీటి యొక్క క్రెడిట్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి పోద్ది. దీన్ని లేకుండా చేయాలి అని చెప్పేసి ఒక పథకం ప్రకారం ఈరోజు MDUస్ని లేకుండా చేశారు. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలండి. వరదలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో. అప్పట్లో విజయవాడ పెద్ద ఎత్తులో వరదలు వచ్చాయి. ఆ సమయంలో ప్రజలకి అన్నం పెట్టినవి ఈ MDUస్, ఈ డోర్ డెలివరీ వెహికల్స్. చాలామందికి తెలిసే ఉంటుంది, చాలామంది గుర్తే ఉంటుంది. అట్లాంటి ఈ డోర్ డెలివరీ వెహికల్స్ అన్నవి ఈరోజు లేకుండా పోయినాయి. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఈ పరిస్థితిని ఒకసారి గమనించాలి. ఎంత పక్కా ప్రణాళిక ప్రకారం చూడండి. డోర్ డెలివరీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో MDUస్, అవి వాలంటీర్లు ఎవరైతే ఉంటారో గ్రామంలో వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని, వాళ్ళతో మాట్లాడుకొని గ్రామంలోకి వచ్చి ప్రతి ఇంటికి రావాల్సినటువంటి వాళ్ళ హక్కు వాళ్ళ చేతిలో పెట్టి వెళ్ళాయి. అట్లాంటి డోర్ డెలివరీ వెహికల్స్ని ఈరోజు లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల ఈ కష్టం ఒకసారి చూసి మళ్ళీ ఆ వెహికల్స్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకురావాలి అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఈరోజు ఈ వీడియో ఎందుకు చేశానంటే, ఇది కొత్త వీడియో, ఫ్రెష్ వీడియో. గత 2 రోజుల నుంచి ఇంటర్నెట్లో ఈ వీడియో అనేది సర్క్యులేట్ అవుతుంది. ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పని తెలియాలన్నటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి వీడియోని తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయడం మాత్రమే కాదు, మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.